దుష్ప్రవర్తనను, ఆడపిల్లల్ని సజీవంగా సమాధి చేయడాన్ని అధర్మమైన కార్యంగా నిర్ధారించాడు. అల్లా ఏం చేశాడు? ఈ రెండు కార్యాలని ఇవి అధర్మమైనవి. ఒకటి, తల్లిదండ్రుల ఎడల దుష్ప్రవర్తన చేయడం, ఆడపిల్లల్ని అబార్షన్ కానీ లేదా చంపేయడం కానీ, ఇలాంటివి అనేక విషయాలు దీంట్లో దాగి ఉన్నాయి. ఆడపిల్లల్ని సజీవంగా సమాధి చేయడం, తల్లిదండ్రులని వారి పట్ల దుష్ప్రవర్తన చూపటం, ఇవి అధర్మమైనవి, పాపకార్యాలుగా అల్లా తెలియజేస్తూ ఉన్నాడు. అల్లా లోభత్వాన్ని, పిసినారితనాన్ని వారించాడు. వ్యర్థమైన సంభాషణల్ని, అధికంగా ప్రశ్నించడాన్ని, ధనం వ్యర్థంగా ఖర్చు పెట్టడాన్ని తనకు అయిష్టమైన కార్యాలుగా అల్లా చెప్పాడు. ధార్మిక కార్యకలాపాలలో నిలకడగా క్రమం తప్పకుండా చేసేవే మెచ్చుకోదగ్గవి. ధార్మిక కార్యకలాపాలలో దైవం ప్రసాదించిన జీవనోపాధిలో చెడుగు దారి చేసుకోనంత వరకు దాన్ని వదలకూడదు. తల్లిదండ్రులు మరణానంతరం వారికి చేయగల సత్కార్యం వారి సంబంధాలను పటిష్టం చేయడం. తల్లిదండ్రులు మరణిస్తే వారి యొక్క బంధుమిత్రులతోటి, బంధువులు మరియు మిత్రులతోటి కూడా మనం మంచిగా వ్యవహరించాలి. తల్లిదండ్రుల మరణానంతరం వారికి చేయగల సత్కార్యం వారి స్నేహితుల ఎడల గౌరవ ఆదరణ చూపటం. తల్లిదండ్రుల మరణానంతరం వారికి చేయగల సత్కార్యం వారి వాగ్దానాన్ని నెరవేర్చటం, వారి అప్పులను తీర్చటం, వారు ఇచ్చిన మాటను నెరవేర్చడం, వారు రాసిన వీలునామాను స్థాపించడం, అదేవిధంగా వారి కోసం ప్రార్థన చేయటం, వారి తరపున మంచి కార్యాలు చేయటం, ఇలాంటివి అనేకం ఇస్లాంలో చెప్పబడ్డాయి. అందరూ కలిసి దైవనామం పలికి భోజనం చేయండి. అన్నపానీయాల్లో శుభం చేకూరుతుంది. బిస్మిల్లా అంటే అల్లా పేరుతో ప్రారంభిస్తున్నాను అని చెప్పి భోజనాన్ని కానీ నీళ్లు కానీ ఏవైనా తినడం త్రాగడం చేయాలి. కుడి చేత్తోటి కూర్చొని చేయడం ఇంకా మంచిది. విశ్వాసి ఒక బిలం ద్వారా 2 సార్లు కాటుకు గురికాడు. మనిషి ఎన్ని సత్కార్యాలు ఆచరించినా అతని బుద్ధి జ్ఞానాల ఆధారంగానే ప్రతిఫలం అనేది దక్కుతుంది. అందుకే హదీసుల్లో మొదటి హదీస్ ఇన్నమల్ అమాలు బిన్నియాత్. నీవు ఏ పనినైనా సరే, ఏ ఉద్దేశంతో, ఏ ఆలోచనతో ఆ పని చేస్తున్నావో దానికి తగ్గటువంటి ప్రతిఫలమే నీకు ప్రసాదించబడుతుంది.